శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశి 3వ భాగం 25/4/20. మొదటి ప్రకరణం 5వ శ్లోకం. సుప్తోత్థితస్య సౌషుప్తతమో బోధో భవే స్మృతి వాచావబద్ధబుధయా బుద్ధ విషయావబుద్ధం తత్తదా తతః మళ. సుప్తోత్థితస్య సౌషుప్తతమో బోధో భవే స్మృతి సా చ అవబుద్ధ విషయావబుద్ధం తత్తదా తతః. అది శ్లోకం. సుప్తోత్థితస్య సుప్త మనం జాగ్రత్త అవస్థ నుంచి చెప్పుకోండి. జాగ్రత్త అవస్థలో ఎన్ని జ్ఞానాలున్నా అవన్నీ ఒక్కటే, వేరు వేరు కావని చెప్పారు. అలాగే సుప్త స్థితిలోకి వచ్చారు కనుక సుప్త నిద్ర నుండి లేక నిద్రించి ఉత్థితస్య లేచిన వాడి సుషుప్త సుషుప్తి సమయంలోని తమహ యొక్క అంటే ఏమీ తెలియలేదు అనేవాడి యొక్క బోధ జ్ఞానంలో ఏమీ ఎరగకపోవడం అంటే నిద్ర నుంచి లేచి వచ్చిన వాడికి ఏం తెలియకపోయినట్లుగా ఏది అలా ఉందో స్మృతి అది స్మరించటమే అంటే జ్ఞాపకం తెచ్చుకోవటమే భవేత్ అవుతుంది. అదేమి నిజంగా కనిపించదు కంటికి. అది సుషుప్తిలోని అజ్ఞానం మెలకువలో ఉండదు కనుక దాన్ని గురించిన జ్ఞానం అంతా అనుభవ రూపమై అనుభవ ప్రత్యక్ష కానేరవు అంట. సాచ ఆ స్మృతి కూడా అవబుద్ధ విషయ అనుభవింపబడిన విషయ అజ్ఞానం కలిగింది మాత్రమే భవేత్ కావ. తదా ఆ సుషుప్తి అవస్థలో తమః అజ్ఞానం అవబుద్ధం అనుభవింపబడింది భవేత్ అవుతారు. ఇక మూడవదైనటువంటి సుషుప్తి అవస్థ గురించి కొంత వివరిస్తున్నారు. ఇక స్థూల దృష్టితో చూస్తే ఆ అవస్థలో విషయ అనుభవం లేకపోవటం చేత అందులో జ్ఞానం ఉందో లేదో అనే అనుమానం కన్నీ కనపడతాయి, దానిలో అనుభవం మొత్తం కనుక విచారించి చూస్తే ఈ సంశయానికి అవకాశమే లేదంటున్నా. నిద్ర నుంచి లేచిన తర్వాత నాకు నిద్రలో ఏమీ తెలియలేదు అని చెప్పడం సర్వసామాన్యంగా అందరూ అనే మాట అనుభవం. ఈ వ్యవహారాన్ని విమర్శించి చూస్తే సుషుప్తి వ్యవస్థలో గ్రహించేవాడు ఒకడున్నాడు అనేటువంటి విషయం ఇక విశదమవుతుంది. అనుభవమని స్మృతి అని జ్ఞానం రెండు రకాలు. జ్ఞానానికి రెండుగా ఉంటాయి, ఒకటి అనుభవం, రెండోది స్మృతి అంటే జ్ఞాపకం. ఈ అనుభవాలు ప్రత్యక్షంగా ఉంటాయి అంటే మనం దాన్ని అనుభవిస్తాం. ఇంద్రియాలతో విషయాలను గ్రహించడం గుర్తు చేత కానీ పోలిక చేత కానీ పదార్థాలను ఊహించడం ఇతరుడి ఉపదేశం చేత ఒక విషయాన్ని నిర్ణయించడం మొదలైనవన్నీ ఈ అనుభవాల కిందే వస్తాయి. అలాంటి అనుభవం వల్ల పుట్టిన మనస్సులో చిత్తంలో దృఢమై ఉన్న సంస్కారం కాలాంతరంగా సంకల్ప రూపమై ప్రకటమవుతుంది అని స్మృతి. ఆ అనుభవం తర్వాత ఒక సంకల్పం రూపం కోరిక రూపం దాల్స్తుంది అని వేదం చెప్పింది. ప్రత్యక్షాదుల చేత గ్రహింపబడిన విషయం తగిన సమయంలో
జ్ఞాపకం తెచ్చుకోవటమే స్మృతి అని మనకి తెలుస్తుంది. కనుక వ్యవహారాల్లో అన్ని జ్ఞాన లాభాలే అవటంచే ప్రతి వ్యవహారాలు ఈ అనుభవ స్మృతులు దేనికి దానికి ఏకీభవిస్తా. ప్రస్తుత వ్యవహారం దేనిలో ఏకీభవిస్తుందో కొంచెం ఆలోచిద్దాం. అనుభవానికి ఇంద్రియ విషయం సంయోగమైన గుర్తు అంతా కూడా పరోపదేశంగా ఉండాలి. ప్రస్తుత వ్యవహారంలో విమర్శించేటువంటి ఇలాంటివేవి లేవవు అంటాం. నాకు నిద్రలో ఏం తెలియదు అంటాం బయటికి రాగా. అనే వాక్యంలో నిద్రలో అజ్ఞానం ఉంది కనుక నాకేం తెలియదు అని దాని నేను కలలో పదార్థాలేవో చూడలేదు అంటే పదార్థాల విషయంలో అజ్ఞానం నాకు, దాన్ని నేను చూస్తున్నాను అనే కదా దాని తాత్పర్యం. అలాగే అలా అవటంచే వ్యవహరించే కాలంలో ఆ అజ్ఞానం ఎదుట మనకు కనప, దాన్ని ఊహించటానికి గుర్తు కాని సుషుప్తి అవస్థలో అజ్ఞానం ఒకటి ఉంది అని పరోపదేశం మాత్రం కానిదిగా. పరోపదేశం వల్ల కలిగిన వ్యవహారం అయితే సుషుప్తి అవస్థలో అజ్ఞానం ఉంటుంది అని మాత్రమే కదా మనకి తెలియాలి. ఈ కారణం వల్ల ప్రస్తుత వ్యవహారం అనుభవంలో చేరలేదు. ఇక దీని స్మృతి అని మాత్రమే, జ్ఞాపకం అని మాత్రమే. స్మృతి అయిన దాని అంటే జ్ఞాపకం ఉన్న దాని పూర్వంగా అనుభవం ఒక్కటి ఉండి తీరా, దానికి ముందు ఒక అనుభవం ఉండాలి, ఉంటేనే జ్ఞాపకం. కానీ ఇదివరకే మనం చెప్పుకోవాలి కనుక ఈ విషయం కూడా లోకంలో అది రూఢి అయిపోయింది. కనుక కొంచెం విచారిస్తే సుషుప్తి అవస్థలో కూడా అప్పటి అజ్ఞానం ప్రత్యక్షంగానే ఉంటుంది. జ్ఞానం ఉన్నదని అంగీకరించి తీరాల్సి ఉంటుంది. అలాంటి అనుభవం అంగీకరిస్తే నా అనుభవం వల్ల, ఆ అనుభవం వల్ల ప్రస్తుత స్మృతి కలిగింది అని. లేకపోతే కారణం లేకుండానే కార్యం జరగటం అనాల్సి వస్తుంది. కనుక సర్వ ప్రమాణాలకు నిరర్ధకత్వం కనుక సూక్ష్మ దృష్టితో విచారిస్తే సుషుప్తి అవస్థలో జ్ఞానం కలదు, ఉంది. ఇది ఇంద్రియాది సర్వ పదార్థాలను తనలు లీనం చేసుకున్న అవిద్యను, అజ్ఞానాన్ని చూస్తూనే ఉంది. వ్యవహార వాక్యార్థాన్ని విమర్శించినప్పుడే ఈ విషయం స్పష్టమైంది కదా ఇందాక. అలాగే సుషుప్తి అవస్థలో ఏదీ లేదు అని దాన్ని సాధింప చూస్తే ఆ సిద్ధాంతానికి భంగం కలదు అనటానిక, లేదు అనటానిక సాక్షి ఒకడు, చూసేవాడు ఒకడు చెప్పాలి కదా. కనుక అది నిర్వివాదం. చూసువాడే కదా ఎదుట పదార్థం ఉంది, ఇది ఇక్కడ ఉంది అని, లేనప్పుడు ఇది అక్కడ లేదు అని చెప్పగలవాడు చూస్తేనే కాదు. కనుక ఎలా చెప్పదూసినప్పటికీ సాక్షి అంగీకరింపక తప్ప. జాగ్రత్త స్వప్నాలలో లాగానే సుషుప్తిలో కూడా సాక్షి ఉన్నాడు అన్నారు. జాగ్రత్త స్వప్నాలలో పదార్థాలను చూస్తూ సుషుప్తిలో వాటి అభావాన్ని చూస్తూ సాక్షియే అందుకు జ్ఞానం, అందులో జ్ఞానం సాక్షి. కనుక నిర్వివాదంగా సుషుప్తి అవస్థలో కూడా జ్ఞానం, జాగ్రత్త స్వప్న సుషుప్తిలో మూడిట్లో కూడా జ్ఞానం, అదే సాక్షి. ఇలా సుషుప్తి అవస్థలో జ్ఞానం ఉంది అని నిరూపించి ఆ జ్ఞానం కూడా జాగ్రత్త స్వప్న జ్ఞానం కంటే వేరు కాదు, భిన్నం కాదు. ఆ రెండిట్లో ఏ జ్ఞానం ఉందో సుషుప్తిలో కూడా అదే జ్ఞానం ఉంది అని నిరూపిస్తుంది. ఇక తర్వాత శ్లోకం, సబోధో విషయాద్ భిన్నో న బోధాత్ స్వప్న బోధవత్. మళ్ళా
స బోధో విషయాద్ భిన్నో న బోధాత్ స్వప్నబోధవత్ అని. సహ ఆ అజ్ఞాన అనుభవ రూపమై, బోధ అంటే జ్ఞానం, సుషుప్తి సాక్షి అయిన జ్ఞానం, విషయాత్ తనకు కనపడేటువంటి అజ్ఞానం కంటే భిన్న వేరై ఉండాలి. సాక్షి అవ్వటం చేత దృశ్యం కంటే భిన్నంగా ఉండాలి. స్వప్న బోధవత్, స్వప్నంలో ఉన్న జ్ఞానంలాగా, బోధావత్ మరొక జ్ఞానం నుండి నా భిన్నగా వేరైంది కాదు, కానేర. అంటే జ్ఞానాల కన్నిటికీ స్వరూప భావం ఒక్కటే. ఈ విధంగా సుషుప్తి అవస్థలో జ్ఞానం కలదని ఒక సిద్ధాంతం మనకు వచ్చేసి, కనుక అది కూడా జాగ్రత్త స్వప్న జ్ఞానాల కంటే వేరు కాదు, భిన్నం. ఆ జ్ఞాన తమ చేత చూడబడి పదార్థాల కంటే మాత్రమే భిన్నాలైనట్లు ఇది కూడా, అంటే సుషుప్తిలో కూడా జ్ఞానం తన చేత గ్రహింపబడి అజ్ఞానం కంటే మాత్రమే వేరుగా భిన్నంగా అవి అజ్ఞానాలు తమలో భిన్నాలు కాక ఇది కూడా దానికంటే భిన్నం కాదు. అన్నీ జ్ఞానం, ఏదైనా జ్ఞానమే, నీ అనుభవం అంతా జ్ఞానం. కనుక జ్ఞానంలో భేదం లేదు అని నిరూపించి ఇప్పుడు దానికి ఫలభూతమైన జ్ఞాన నిత్యత్వాన్ని చెప్తున్నాం. ఇది 7వ శ్లోకం. 6వ శ్లోకంలో ఒక లైనే వచ్చింది, ఇప్పుడు 6లో 2వ లైన్ 7వ. ఏవం స్థానత్రయేషేకా సంవిత్తద్వద్ధితాంతరి దద్దినాంతరి నాసాబ్దయుగకల్పేషు గతాగమ్యేష్వనేకథా నోదేతి వాస్తవేత్యేక సంవిదేశా స్వయం ప్రభా. ఏవం స్థానత్రయేప్యేక సంవితద్వద్దినాంతరి తత్వద్దినాంతరి నాసాబ్దయుగకల్పేషు గతాగమ్యేష్వనేకథా నేతి నాదేతి నాప్తమేత్యాక సంవిదేశా స్వయం ప్రభా. ఏవం ఇలా విచారిస్తే స్థానత్రయే అవి 3 అవస్థలలో, జాగ్రత్త స్వప్న సుషుప్తల అనే 3 అవస్థలలో, సంవిత్ అంటే జ్ఞానం, జ్ఞానం ఏకా అంటే ఒక్కటే, సర్వం వాక్యం సావధారణం, వాక్యాలన్నీ అవధారణంతో నిశ్చయంగా చూస్తే ఏవా శబ్దంతో కూడినవి అనే లోకన్యాయాన్ని అనుసరించి ఈ విధంగా అర్థం చెప్పం. తద్వత్ అలాగే దివాంతరి మరొక రోజులు, దినాంతరి మరొక రోజులు, ఇవాళ అయిపోయింది రేపు, అలాగే మరి యొక్క రోజులో కూడా గ్రహించాలి. అనేక విధాలుగా గతాగమ్యేషు, గత గడిచిపోయే, ఆగమ్యేషు గత ఆగమ్యేషు, ఆగమ్యేషు అంటే రాబోయేటువంటి, మాస నెలలలో, అబ్ద సంవత్సరాలలో, యుగాలలో, కల్పేషు కల్పాలలో కూడా సంవిత్ ఆ జ్ఞానం ఏకా ఒక్కటే. ఏష ఈ జ్ఞానం నా ఉదేతి, ఇది ఉదయించే జ్ఞానం కాదు, పుట్టేది కాదు, ఒకప్పుడు పుట్టేది కాదు, అంటే అనంతంగా ఉన్నది. అస్తం అది అస్తమించదు, ఆ జ్ఞానం నశించదు. స్వయం ప్రభా దానంతట తానే ప్రకాశం. పైన చేసిన నిరూపణలో ఒక రోజులో ఉన్న 3 అవస్థలలో, 3 అవస్థలలో కూడా
జ్ఞానానికి భేదం లేదు అని అర్థమైపోయి. అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులలో జ్ఞానం అన్ని రకాలుగా ఒకటిగానే ఉంటుంది, తేడా లేదు. ఈ సిద్ధాంతాన్ని విమర్శిస్తే ఒక రోజులోనే ఉండాలి కానీ మరొక రోజులో జ్ఞానానికి భేదం ఉంటుందేమో అని ఉండదు. ఎన్ని రోజులు గడిచినా, ఎన్ని నెలలు గడిచినా, సంవత్సరాలు గడిచిన, యుగాలు కల్పాలు గడిచిన జ్ఞానం మాత్రం ఒక్కటే అనటంలో వివాదం లేదు, సందేహం లేదు. భవిష్యత్ కాలంలో ఎలాగో జరిగిపోయిన భూతకాలం ఇక ముందు కూడా, అంటే వర్తమాన కాలంలో భవిష్యత్ కాలంలో భూతకాలం మూడిట్లో కూడా ఎన్ని నెలలు పూర్వము అయి, ఎన్ని సంవత్సరాల ముందే, ఎన్ని యుగాలకు పూర్వమై, ఎన్ని కల్పాలకు తర్వాతైనా ముందే జ్ఞానమంతా ఒక్కటే, అవిచ్ఛిన్నంగా ప్రవహించేదే జ్ఞానం. కనుక ఏదేది అలా ఏవి రకాలుగా ప్రపంచంలో మారిన జ్ఞానానికి మార్పు లేదు. ఇలా చెప్పడం యుక్తం కాదయ్యా. ఇప్పుడు జ్ఞానం వల్ల ఉత్పత్తి వినాశాలే లేవని చెప్పినట్లయింది. అలాంటి పదార్థం ఒకటి కలదు ఉంది అంటారు. ప్రత్యక్ష విరుద్ధం. అన్ని పదార్థాలకు ఉత్పత్తి కనబడుతుండగా ఒక్క జ్ఞానానికి మాత్రమే ఉత్పత్తి లేదంటావేమిటి అని అంటావేమో. అన్నిటికీ ఉత్పత్తి కలదంతం నిజమే, కానీ జ్ఞానానికి మాత్రం ఉత్పత్తి, అది సర్వసాక్షి అని ముందే మనం మొదలుపెట్టాం. కనుక సర్వసాక్షి అనేవాడు ఉత్పత్తి వినాశాలకు కూడా సాక్షిగా ఉండాలి కదా. కనుక దృశ్య పదార్థాల కంటే, కనబడే పదార్థాల కంటే పూర్వకాలంలో ఉండేవాడని వాడిని చూడలేం కదా. పూర్వకాలంలో ఉంటే చూస్తామా మనం? కనుక దృశ్య పదార్థాల కంటే పూర్వకాలంలో ఉండని వాడని మనం చూడలేం కదా. కనుక ఈ జ్ఞానం ఉత్పత్తి కంటే పూర్వంగానే ఉండాలి. మరొకదానికి వినాశం చూసేవాడికి వినాశం కంటే ముందు తర్వాత కూడా ఉండి కనుకే ఆ పదార్థం నశించింది అని చెప్పలేము ఎప్పుడు కూడా. కనుక ఈ జ్ఞానం వినాశనం కంటే అవతల కూడా ఉండాలి. అలా అయితే దీని ఉత్పత్తి వినాశాలు అనుభవించడానికి అవకాశం ఎక్కడండి అని అడుగుతావు. త్రికాలాలలో ఒకే రూపంతో ఉండితేనే దానికి సాక్షిత్వం కలుగు, లేకపోతే సంభవించదు. ఇలా చెప్పడం ఎందుకయ్యా దొంగ తిరుగుడు? ఈ జ్ఞానం ప్రపంచం కంటే ముందే ప్రపంచ ఉత్పత్తిని చూడవచ్చు. వినాశం కంటే కొంతకాలం వినాశాన్ని కూడా చూడొచ్చు కదా అంటావా? అది సరికా. అప్పుడు జ్ఞానానికి కూడా ఉత్పత్తి వినాశాలు ఉంటాయినట్టేగా నువ్వు చెప్పిన దాన్ని. కనుక చూడటానికి ఇంకొక సాక్షి కావాలి, కానీ ఇంకొక విట్నెస్ కావాలి. కనుక వాడికి ఉత్పత్తి నాశనం ఉంటే వాడిని చూడటానికి ఇంకొక సాక్షి కావాలి. కనుక అలా వరుసగా సాక్షులను వెతుక్కుంటూ పోతే దొంగ సాక్షులు ఎక్కువ. కనుక ఎప్పటికీ దీనికి ముగింపు రాదు, దొరకదు. కనుక ఉత్పత్తి గల పదార్థాలన్నీ అచేతనాలు అనటం ప్రత్యక్షము. పంచభూతాలు మొదలైన మన ఎదురుగా కనపడుతూ సర్వ ప్రపంచాలను అచేతనాలుగానే కనపడుతున్న అన్నది. మనుష్యులు, పశువులు మొదలైనవన్నీ పుట్టడం చేత మనకు కనపడుతున్న అక్కడ సూక్ష్మ దృష్టితో కొంచెం ఆలోచించి చూస్తే పై సిద్ధాంతమే అక్కడ శుక్ర శోణిత పరిణామమే జన్మించింది. దేహమే కానీ మరొకటి ఇది దేహం అచేతనం అనటంలో ఎవ్వరికీ వివాదం లేదుగా, ఏ సిద్ధాంతమే. కనుక ఉత్పత్తి ఉంటే ఆ జ్ఞానమే కాదు అని అర్థం. కనుక
అనుభవ విరుద్ధమైపో. కనుక జ్ఞానం ఒక్కటియే ఉంటుంది, మిగతావన్నీ జ్ఞానాలు కావు. ఒకప్పుడు పుట్టి ఒకప్పుడు నశించటం అనేది సర్వసాక్షికి ఎప్పుడు ఉండదు. కనుక అలా చెప్పి మరొక దోషం సాక్షి లేకపోతే ఏ విషయం కూడా సిద్ధింపదని మీరే చెబుతున్నారు కదా డబ్బా కొట్టి. ఈ అంగీకారం వల్లదే కదా ఉత్పత్తి వినాశ మూలంగా జ్ఞానం అనే నిత్యత్వం సాధించారు. మీ మాటకు ఎక్కడ భంగం కలగట్లేదా? అన్నిటికీ సాక్షి కావాల్సి ఉంటే జ్ఞానానికి మాత్రం అక్కర్లేదా అని అడిగా. ఇది అంటావేమో, జ్ఞానానికి ఇతర సాక్షి ఉండటానికి వీళ్ళే ఉండాలి అని పట్టుబడితే అది చేతనమా అచేతనమా? ఆ అచేతనమైతే సమమా హీనమా అధికమా న్యూనమా అని అర్థం. కనుక దానివల్ల యుక్తంగా అచేతనం చేతనాన్ని గ్రహించడం అనేటువంటిది హాస్యాస్పదం. ఇక చేతన సమమైతే సమకాంతి గల దీపం రెండవ దీపాన్ని ప్రకాశింపచేయలేనట్టు జ్ఞానం ప్రకాశింపచేయలేదు. హీనం దానికంటే హీనమైతే దాని గురించి చెప్పాల్సిన పని లేదు. కనుక అధికమైతే ఒకదానికంటే అధికమై మరొకటి ఉండటం, దానికంటే అధికమైంది ఇంకొకటి ఉండటం ఉండాలి కదా. ఉంటుందా? ఉంటా. అలా ఉండటానికి అంగీకరిస్తే సాక్షి పరంపర దానికి అంతం లేదు. వీడికంటే వాడు, వాడికంటే అలా. ఈ కారణంతో సాక్షి ఒక్కడే కలడు అని మాత్రమే అంగీకరించి తీరా. లోకంలో చేతన అచేతనాలు రెండే కలవు, కాని ఇతరాలు ఏవీ. అందుకూడా స్వరూపాది భేదాల చేత అచేతనం భిన్నాలుగా అవుతుంది, కానీ చేతనాలు కావు అని ముందే చాలాసార్లు మనకి చెప్పేస్తాం. కనుక చేతన పదార్థం ఒకటే. చేతనం లేని వాటిలో అనేక రూపాలు, రాళ్ళు రప్పలు చెత్త. కానీ చేతన పదార్థం ఒకటి, చైతన్యం ఒకటి. అది ఎక్కడున్నా ఏ రూపం. కనుక చేతన పదార్థం అది మాత్రం నిత్యం అవిచ్ఛిన్నంగా ఆ చేతనం ప్రవహిస్తూనే ఉంటుంది. స్వయం ప్రకాశం కూడా దానికి ఏమీ లైట్ ఎవడు వెయ్యక్కల, దానంతటగటే ఇల్యూమినేట్ అవుతూ. కనుక దీపం దగ్గర తనంత తనకు వెలుగుతూ చుట్టూ ఉన్న పదార్థాలు ఎలా ప్రకాశింపచేస్తుంది. ఈ జ్ఞానం తనంత తానే వెలుగుతూ సర్వ ప్రపంచాన్ని ప్రకాశింపచేస్తుంది. అలా చెప్పడం ఎందుకయ్యా? ఈ జ్ఞానాన్ని ఇతరులు గ్రహింపలేకపోతే, లేక తనంత తానే తెలుసుకోవచ్చుగా. ఎవడైనా చెప్పకూడదు అంటావము, అది కుదరదు. అప్పుడు తెలుసుకోవటనే క్రియ, తానే కర్త తానే కర్మ కావాల్సి. అది వేరు తన అగ్రాన్ని తాను స్పృశించలేనట్టు, ఖడ్గం తన అంచును తాను కోసుకోలేనట్టు, ఏ పదార్థం తన్ను తాను ఏమీ తెలుసుకోలేదు అని ఈ కార్యానికి తనను కర్మగా చేసుకోలేదు అని ఇదివరకే మనం విమర్శించి చెప్పాం. కనుక వాడు తన్ను తాను ఖండించుకొన్నాడు అను మొదలు ప్రయోగం అనేకం. దీనికి గతేమిటి అది అంటావు. శరీరానికి అవిషయాలు అవయవాలు కనుక ఒక అవయవం చేసే కార్యం మరొక అవయవం కర్త కర్మ కావు. జ్ఞానం కన్నా జ్ఞానానికైతే ఎలాంటి అవయవాలు క్రియలు కానీ లే. కనుక అవయవ భేదాన్ని ఆశ్రయించి ప్రవర్తించే కర్మకర్తరిపై తన్ను తానే ఖండించుకొన్నాడు అనే మొదలగు ప్రయోగాలు ఈ జ్ఞాన విషయంలో కార్యసాధకాలు కావు.
కనుక ఎలా చూసినా సర్వసాక్షి అయినటువంటి ఈ జ్ఞానం స్వయం ప్రకాశంగా కాని పరుల చేత కాని ఎరగబడింది దానికి దానే వ్యక్తం అవ్వాలి. ఇతరుడెవడు దాన్ని పట్టించుకోలేడు, చూడలేదు. కనుక జీవ బ్రహ్మైక్యాన్ని ఉపదేశించేవాడు కనుక మొట్టమొదటి ఈ గ్రంథకర్త జీవుని సత్యజ్ఞాన ఆనందరూపుడిగా సాధిస్తున్నాడని 3వ శ్లోకం యొక్క అవతారికలో చెప్పారు. ఇప్పటికీ జ్ఞాన నిత్యత్వం సయుక్తికంగా కనుక జ్ఞానం అనేది నిత్యం. అది ఒక చోట ఉండి ఒక రోజు ఉండి ఇంకో రోజు ఉండకపోవచ్చు. నిత్యత్వం అంటే సత్యత్వం అని. నిత్యం అంటే సత్యం, సత్యమే నిత్యం. కనుక ఇక ఈ క్రింది శ్లోకంలో జ్ఞానానికి జీవుడికి గల సంబంధాన్ని, జీవుడు ఆనందరూపుడు అవటం, ఈ వివరణంతా ఇప్పుడు 8వ శ్లోకంలో చెప్పు. ఇయమాత్మా పరానంద పరప్రేమాస్పదం యతః మానభూవం హి భూయాస మితి ప్రేమాత్మవీక్షతే. ఇయమాత్మా పరానంద పరప్రేమాస్పదం యతః మానభూవం హి భూయాసం ఇది ప్రేమాత్మన ఈక్షతే. ఈ జ్ఞానమే ఆత్మ స్వస్వరూప జ్ఞానమే జీవుడు అనటానికి యతః ఏ కారణం వల్ల పరప్రేమాస్పద పర అధికమైన ఉపాధి లేకుండటం చేత నిరతిశయం అంటే అన్నిటికంటే అధికమైందైన ప్రేమ ప్రీతి ఆస్పదం స్థానం అవుతున్నాడు, ప్రేమకు స్థానం అవుతున్నాడు. తప్ప ఆ కారణం వల్ల ఆత్మ ఈ జీవుడు పరానంద పరమానంద రూపం అంటే ఆనంద రూపం కాని పదార్థంలో ఎవరికి ప్రేమ ఉండదని ఆత్మని తనయన్ జీవుడియన్ మా భూవం ఇతిన నేను భూమిపై ఉండ అక్కర్లేదు అనే ఉద్దేశం కలుగదు. భూయాసం ఇది ఎప్పటికీ జీవించే లేక నిలిచే ఉండవలయును అని ప్రేమ ప్రీతి ఈక్షతే సర్వ అనుభవ సిద్ధమై కనప. తన నాశనాన్ని ఎవ్వడు కోరడు కదా అంట. ఏది ఎలా పోయినా తాను మాత్రం చక్కగా ఉండితే చాలు అని ప్రతివాడు కోరుకున్నట్టుగానే ఉంది. పై నిరూపణలో జ్ఞానం సత్యమని తేలిపోయి ఆ జ్ఞానమే జీవుడు, అదే స్వస్వరూపం. జ్ఞానమే జీవుడు, అదే స్వస్వరూపం, దాని అసలైన రూపం. జ్ఞానం ఒక్కటి తప్ప తక్కినవేవీ నిత్యాలు స్వప్రకాశాలు కూడా స్వస్వరూప భూతాలు. ఘటాన్ని స్వస్వరూపంగా ఎవడైనా భావిస్తాడా? ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలో వచ్చి. కనుక ఘటం అది. అలాగే దేహాన్ని అలా భావిస్తున్నారు కదా అంటావేమో, ఇది భ్రాంతి. దేహం పాంచభౌతికం, జడం. మన చుట్టూ ఉన్న పదార్థాలన్నీ అలాంటివి. అలా తక్కిన వాటిలో లేని ఆత్మభావన దేహాన్నిలో ఉంచితే అది భ్రాంతి అవటంలో అనుమానమేం లేదు కదా. అలాగే ఇది నా చెయ్యి, నా కాలు అనేటువంటి వ్యవహారాలు అనేక లోపాలు. వీటి తాత్పర్యాన్ని విమర్శిస్తే నా ఇల్లు అనే మొదలైన వాక్యాల యొక్క తాత్పర్యంలాగా నేను వేరు, చెయ్యి వేరు అని మాత్రమేగా తేలేది. ఈ కారణం వల్ల ఆత్మ దేహం కంటే భిన్నుడే. అది కాక దేహం అచేతనం, ఆత్మ
అలాంటి వాడిని అంగీకరించదు. కనుక దేహం ఆత్మగా భావించడం భ్రాంతి అనటంలో వివాదం లేదు. కనుక దేహం ఆత్మ కాదు. ఈ కారణంగా ఏది జడము, ఏది అనిత్యమో అది ఆత్మ కాదు. స్వప్రకాశంగా నిత్యంగా ఉండే జ్ఞానం ఏదైతే ఉందో అదే ఆత్మ. ఈ నిరూపణ వలన జీవుడు సత్యజ్ఞాన రూపుడు అనటం సిద్ధాంతీకరించినట్టు. అలాగే జీవుడు ఆనందరూపుడుగా కూడా ఉంటాడు. ప్రతివాడికి తన యందు ప్రేమ కలదు అంట నిర్వివాదం కదా. ఎవడికి వాడు తను ప్రేమించుకో. ఏ ఏ పదార్థాలలో ప్రేమ ఉంటుందో అవెల్లా నియతంగా ఆనంద రూపాలై ఉండాలి. కనుక తనకు ఆనందాన్ని కలగచేసే కనుక ప్రతివాడు పదార్థాలు ఎందుకు ప్రేమిస్తాడు? అవి తనకు ఆనందాన్ని కూరుస్తాయి. అందులో మరొక విశేషం, లోకంలో అన్ని పదార్థాలు ఒకే విధంగా ఆనందం కలిగిస్తాయా? కలిగించవు. ప్రేమ కూడా వారి యందు ఒకే తీరుగా ఉంటుందా? ఉండదు. కనుక ఆనందంలో ప్రేమలో లాగానే అనేక తారతమ్యాలు కనిపించినట్ల. కనుక ఏ పదార్థంలో ఎంత ఆనందం ఉందో దాని మీద అంత ప్రేమ ఉంటుందని సిద్ధాంతించి, ప్రేమని బట్టి దాని మీద అదిచ్చే ఆనందాన్ని బట్టి ఇది అందరికీ అనుభవ సిద్ధమైన విషయం. ఈ కారణం వల్ల దేని యందు ప్రేమ కంటే అధికమైన ప్రేమ మరొక దానిపై ఉండదు. అది అంటే ప్రేమాస్పద వస్తు, అది పరమానంద రూపం. అంతకు మించిన ఆనందం లేదు అని ఎక్కడ అనుకుంటావు? అది పరమ. కనుక అందులో అనుమానం. కనుక జీవుడు సామాన్యంగా ఆనంద రూపుడే కాదు, పరమానంద రూపుడు కూడా అయి ఉంటాడు. అలా ఎందుకు చెప్పావయ్యా అంటే ఆత్మ కంటే అధికంగా పురుషుడు దేన్ని ప్రేమించడు కనుక అచ్చడు. కనుక అంత మాత్రంలో వాడు పరమానంద రూపుడు అయిపోతాడా అంటే అనిపిస్తాడు. కనుక పరమానంద రూపుడు అంటే వాడి యందు సుఖ సంస్పర్శం కొద్దిగా కూడా ఉండకపోవలసి, అప్పుడు అతని యందు ద్వేషం ఎప్పటికీ కలగకూడదుగా. అలా కలగటడే లోకంలో సాధారణంగా ప్రతివాడు మరొక్కసారి నా బతుకెందుకురా అనుకున్న తన్ను తాను ద్వేషించుకుంటాడుగా. ఏదో బాధ వచ్చినప్పుడు అంటావేమో, అది తన మీద ఉన్న ద్వేషం వల్ల వచ్చింది కాదు. తాను చచ్చిపోవాలని ఎవరికీ ఉండదు కదా. దుఃఖం వల్ల కలిగిన బాధను సహించలేక మాత్రమే అలాంటి మాట వాడు నోడొచ్చు. ఈ బాధ కంటే చావు మేలు అని మాత్రమే వాడు అనుకోడు. ఇది ఎలా పోయినా తాను మాత్రం సుఖంగా అభివృద్ధి చెందాలని ప్రతి వాడికి కోరిక. కనుక ఇంత మాత్రంలో జీవుడు పరమానంద రూపుడు కాకపోడు. అలాంటి వాడి దుఃఖ సంబంధం ఉండదు కదయ్యా అంట. అది లేకపోయినా భ్రాంతి చేత ఉన్నట్టు భావింపబడుతోందని, అదే బంధం అని ఇదివరకే మనం చెప్పుతాం. ఇక ముందు కూడా గ్రంథంలో ఈ విషయం స్పష్టం అవుతుంది. కనుక ఇప్పటికి జీవుడు తత్వజ్ఞానానంద రూపుడే పరమేశ్వరుడి. అట్లాంటి వాడి పరమేశ్వరుడికి ఏ లక్షణాలు ఉన్నాయి, జీవుడికి కూడా అవే లక్షణాలు. అగుగా ఆనందం కలిగించే వాడిపై లోకంలో ప్రీతి ప్రతివాడికి ఉంది కదా అనేది నిస్సంశయం, అనుమానం. అధికంగా ఆనందం కలిగింపగలదు
అధికంగా ప్రేమకు ఆస్పదాలవుతాయి అంటం కూడా సత్యం. కనుక ఇలా అయిన జీవుడికి ఆనంద రూపం కలదనటమని యుక్తియుక్తం కాని పదార్థాలన్నీ తమ తమ సామర్థ్యం కొలది ఆనందానికి కారణాలే కావాలి, కానీ ఇంకొక విధంగా ఆనంద రూపాలుగా ఉండవు కదా, ఉండనేరవు కూడా. అదంటావేమో అలాగా. ఆనందాన్ని కలిగించటం అంటమే మొట్టమొదట సంభవి జీవుడైన మరి ఏ పదార్థమైన అందరూ ఆనంద రూపం కావలసియే కాక తజ్జనకం అది పుట్టటకం కానీ ఆనందంలో తారతమ్యం కనపడు, దుఃఖంలో కూడా తారతమ్యం కనపడు. ఆ ఆనంద దుఃఖాల పరస్పర విరోధం కలదు అంటల్లో నిర్వివాదమే కదా. కనుక ఇక వీటిని జనకాలైన పదార్థాలు అంటే ఆనందం కలగటానికి దుఃఖం కలగటానికి ఏది కారణం అని అవి నియతంగా ఉండాలి కదా. ఆనందం కలిగించే దుఃఖాన్ని కలిగించకపోవడం, దుఃఖాన్ని కలిగించే ఆనందాన్ని కలిగించకపోవడం. మరి ఈ ఆనంద దుఃఖాల తారతమ్యాలు కలవు కలగ ఆనందంలో అనేక తరాలు, ఒకటి ఆనందం వేరు ఇంకొకటి, ఒకటి దుఃఖం వేరు ఇంకొకటి. ఇంత పరిమాణం గల ఆనందాదుల ఇలాంటి పదార్థం పుట్టింపజేస్తుంది, కలిగింపజేస్తుంది అనే నియమం కూడా లోకంలో ఉండాలి కదా. దేశకాల భేదాల వల్ల మార్పులు కలగవచ్చు కదా అని అంటావి. అక్కడక్కడ స్వభావాన్ని గురించి మాట్లాడుతున్నాం కానీ లోకానుభవ అన్వయం ఇక్కడ లేదు. అలాగే దేశకాల భేదాల వల్ల అధిక సామర్థ్యం కలది అల్పం అవటానికి వీలు కలది, కానీ అల్ప సామర్థ్యం కలది అధిక సామర్థ్యం కలదవటానికి వీలు. కనుక ఏది నియతి ప్రకారం నియతి లిమిట్ని అతిక్రమించదు. అల్ప సామర్థ్యమే నియతమై ఉండి అధిక సామర్థ్యం ఎలా కలుగుతుంది? దేశకాలాలు ఎంత అనుకూలంగా ఉన్న కొన్నగంటి కూర మహావృక్షం అవుతుందా? అధిక సామర్థ్యం కలది అల్ప సామర్థ్యం కావచ్చు అంటానికి కూడా ఇలాగే నియమం ఉంది. దేశకాలాలు ఎంత అనుకూలాలు కాకపోయినా వటవృక్షం నేల మీద పాకదు కదా. కనుక ఏ పదార్థాలకైనా దేశకాలాల వల్ల అధిక భేదం కలగదు. కనుక ఆనంద దుఃఖాలు ఒకదాని వల్ల జనించే సమపక్షం అంగీకరిస్తే పైన చూపినవన్నీ అవశ్యంగా ఉండ. లోకంలో వాటిలో ఒక్కటైనా మనకు కనపడట పదార్థం ఒక్కటే అయినా దానికి అధికంగా మరొకదానికి కొద్దిగా ఆనందం కలిగించేది వస్తుందని ప్రత్యక్షంగా మనందరికీ అనుభవం అయిన విషయం. వృక్షఛాయ ప్రచండమైన ఎండను నుంచి వచ్చిన ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే ఇతరులకు అంత ఆనందాన్ని కలిగింపదు అంటే నిస్సంశయం. ఇక్కడ కొంచెం విచారం. ఈ వృక్షఛాయ అల్పానందం కలిగించడం స్వభావమా లేక అధికానందం కలిగించడం స్వభావమా లేక దేశకాల అభేదం వల్ల ఆ స్వభావాన్ని ఎలా అయినా మార్పు కలిగిందా? ఇందు ఏ పక్షాన్ని అంగీకరించాలి? దేనికి ఏది స్వభావము దానికి ఎన్నటికీ ధ్వంసం కలగదు. దేశకాల భేదాల వల్ల కూడా దానికి మార్పేం రాదు. వచ్చిన ఆ వస్తువులు దాని మూలంలో ఫలంలో కూడా కనపడటంచే దానికి ఒకే విధంగా మరొకటికి ఇంకొక విధంగా
తోచటానికి లేడంటే అందరికీ దండంటే దేశకాల భేదంచే క్షీణించే వటవృక్షం క్షీణించినట్లు ఒకడు కూడా వృద్ధి చెందినట్టు మరొకడు కూడా చూడటం ఎక్కడైనా ఉందా లేదు. కనుక అనేక తారతమ్యాలతో భేదాలు కనబడేటువంటి ఆనందాలకు ప్రత్యేక కారణాలు లేవని తెలుసు. కనుక ఇవన్నీ కూడా ఆనందాన్ని కలిగించే పదార్థం దుఃఖాన్ని కలిగింపకూడదని నియమమైన లోకంలో లేదు. ఆనందాన్ని కలిగించేది దుఃఖాన్ని కలిగించదని ఎక్కడ రూల్ ఏం లేదు. కొందరి చేత ఆనందింపబడుతున్న పదార్థాలే మరికొందరి చేత కొందరికి ఇష్టమైన ఆహార పదార్థాలు మరికొందరికి రుచించకపోవచ్చు. కనుక ఎలా ఆనంద దుఃఖాలు పదార్థం వల్ల కలిగే అనువాదం యొక్కది కాదు. ఇట్లా ఈ ఆనంద దుఃఖాలు పదార్థాల గుణాలు అంటానికి వీళ్ళే. ఈ రెండు విరుద్ధ ధర్మాలు కలవి అవటం చేత ఒకదానికి ఒకటి ఆశ్రయమైన పదార్థం మరొకటి ఆశ్రయింప. అగ్నిలో గల వేడిమితో కూడా చల్లదనం ఉంటుందా? ఉండదు కదా. కనుక ఈ పక్షాన్ని బట్టి చూస్తే ఆనంద గుణక పదార్థం వల్ల ఆనందాన్ని ఇచ్చే పదార్థం వల్ల దుఃఖ అనుభవం కూడా కలగకూడదు. అలాగే తారతమ్యాలన్నీ గురించి ఆలోచిస్తే అవి నిత్యాలైతే గుణానికి విభాగం రాదు. కనుక ఆ పక్షం యుక్తం. గుణాల అవయవాలు ఉండవు. ఇది కొంచెం తెల్లగా ఉంది, ఇది మిక్కిలి తెల్లగా ఉంది అనే మొదలైన వ్యవహారం మాలిన్యం వల్ల కలిగిన తిరస్కారం వల్ల కలిగి. కానీ గుణము యొక్క అల్పాధిక్య భావం గల జరించినవి కావని సర్వవాదులు అంది. ఆ తెలుగులో ఏదో ఒక మాలిన్యం కలిపితే రంగు మారుతారు. ఇక ఆ తారతమ్యాల అనిత్యంగా చెప్పితే మా పక్షాన్ని అంగీకరించిన ఇప్పుడు ఆనందం ఒక్కటి అని అది తారతమ్యాలతో చూడబడుతోందని మాత్రమే చెప్పుకోవాలి. అప్పుడు లేని తారతమ్య తోచటానికి కారణం ఏం కావాలి అని ఒక ప్రశ్న. అదే భ్రాంతి. భ్రాంతి వలనే కాదు, లేని ఉన్నట్లుగా ఎండమావులలో నీరు మొదలైన సృజింపగలది భ్రాంతి. మరి ఇది చేతనానికి మాత్రమే కలుగే అవటం చేత పురుషుని భ్రాంతి వలన ఆనందాలు దుఃఖాలు ఏకస్వరూపాలే అయినా తారతమ్యాలు కలవిగా కనపడుతోంది అన. ఈ విషయం అంగీకరిస్తే ఇక చెప్పబడే పదార్థాల అందానికి గల సంబంధమేమిగా ఉండాలని ఆనందాన్ని ఆనందాదులు కార్యాలు అవటం చేత గుణాలని చెప్పడానికి వీల్లేదని సయుక్తిగా నిరూపింపబడటం వల్ల మూడవ మార్గం లేకపోవటం అవి పదార్థాల స్వరూపాలే అయి తీరాలి అని చెప్పారు. ఇలా దుఃఖ అనుభవం కలగటానికి వీలే. సర్వ పదార్థాల వల్ల ఒక్కొక్కప్పుడు ఒకానొకరికైనా ఆనంద అనుభవం కలుగుతూనే ఉంది. కనుక సర్వ పదార్థాలు ఆనంద రూపాలే. అలా ఉంటే దానికి విరుద్ధంగా లోకంలో దుఃఖానుభవం ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అది ప్రశ్న. కనుక ఇది ఒక అంటారు, ప్రపంచంలో నిజస్థితిలో దుఃఖం అనేది లేదురా అబ్బాయి, నీ భ్రాంతి. సర్వం ఆనందం. ఎంత దుఃఖమైన క్రమంగా క్షీణించి కొద్ది కాలంలో అణగిపోవటం ఈ విషయం వల్ల అనుభవ దృష్ట పురుషుడెప్పుడు స్వస్థ చిత్తుడై ఉండ. దుఃఖాన్ని నడుమ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ అనుభవాన్ని విమర్శిస్తే పురుష స్వభావం ఏది? ఆనందం.
దుఃఖానుభావం ఆనందమే కదా. ఈ తత్వాన్ని గ్రహించే లోకులు సర్వసాధారణ ఆపదలు కాపరం చేస్తాయా అనే న్యాయాన్ని వాడు. కనుక దుఃఖం కేవలం భ్రాంతితో ఉన్నదే. సర్వ ప్రపంచాన్ని కల్పించిన అజ్ఞానమే ఏకరూప స్వరూపుడియని జీవ పర భేదాన్ని సంపాదించిన అవిద్యయే ఒక జీవుడిలో స్వపరభేదాన్ని నిర్మించిన మిథ్యా జ్ఞానమే ఆనంద రూపాలైన పదార్థాలని దుఃఖ రూపాలుగా భావించినట్లు చేస్తుంది. అనాది నుండి మనసులో నిలిచి ఉన్న రాగద్వేషాలు భేద దృష్టియే దీనికి ఏ పదార్థాలలో ద్వేషం ఉంటుందో ఆయా పదార్థాలు దుఃఖ రూపాలుగా కనపడు. తనకు దుఃఖానుభవం కలిగిన తరువాత ద్వేషం కలగటం అనేది యుక్తియుక్తం, కానీ ముందే కలగటం అనేది ఎలా అంటావేమో. సంసారం అనాది అవటం చేత ఏది ముందో నిర్ణయించటానికి వీలు. కనుక ఏ పదార్థానికి దుఃఖ రూపం ఉండటానికి వీల్లేదని పూర్వంగానే ఆనందరూప సర్వసిద్ధాంతం చేత అలా చెప్పేందుకు ద్వేషం ఆనంద పదార్థాన్ని దుఃఖ రూపంగా కలపరచినట్లుగా ఈ రాగం దుఃఖ రూపమైన పదార్థాన్ని ఆనంద రూపంగా కనపరుస్తోంది కదా. పదార్థాన్ని దుఃఖమే నైజ స్వరూపం అనకూడదా అంటే ఈ పూర్వపక్షం ఇదివరకే ఖండించారు. సుఖం నిత్యమని, దుఃఖం ఆగంతుకం వచ్చిపోయేది అని. కనుక ఎప్పుడూ శాశ్వతమైంది సుఖమని మనకు లోకాలు. కనుక దీని అదృష్ట భావించాలి. దేనికైనా నిత్యత్వం అనేది స్వరూపం అవుతుంది కానీ వచ్చిపోయేది కాదు. ఆగంతకం అలాంటిది కాదు, శాశ్వతం. కనుక దుఃఖం భ్రాంతి సిద్ధం. సర్వ పదార్థాలు ఆనందమే స్వరూపం. కనుక జీవుడి ఆనందమే స్వరూపం. జీవ బ్రహ్మాలు భేదం లేదు కనుక బ్రహ్మం సర్వవ్యాపకమవటం చేత వాణియం కల ఆనందమే సర్వ పదార్థాలలో. ఈ పదార్థాలన్నీ కూడా త్రాటిలోని సర్పంలాగా అజ్ఞానం చేత వాటి మీద అవటం చేత వాటికంటే వేరు అయిన అనాది కాలం నుండి వస్తున్న అజ్ఞానం వల్ల వీటిని బ్రహ్మ భిన్నాలుగా చూస్తున్న వీటికి స్వరూపభూతమైనటువంటి పరమానందాన్ని కూడా పరిచ్ఛిన్న ఆనందంగా చూస్తుంది. ఏ పదార్థాలు ఎక్కువ మంది వాళ్ళ చిత్త పరిపాకాన్ని అనుసరించి ఆనందం అధికంగా ఉంటుందో వాడికి అధికానందం కలిగించేవాడు ఇతరులకు అల్పానంద జనకాలుగా తలుస్తుంది. ఇదే ఆనందంలో తారతమ్య అనుభవానికి కాదు. అందువల్ల జీవుడిలో మాత్రం పరిపూర్ణానందం కనపడుతుందని చెప్పటానికి వీలుపై అతడు బ్రహ్మాన్ని ఆరోపితుడు కాన బ్రహ్మంలో ఆరోపితుడు కనుక శుద్ధుడే అవుతాడు. అలాంటి అనుభవం కలగటంలో విరోధమే. కనుక సర్వ పదార్థాల కంటే ఆత్మలోని అధిక ప్రేమ కాలం. కనుక అతడు పరమానంద రూపుడే జీవుడు. ఆనంద తారతమ్యం ఎలా భ్రాంతి వల్ల కలిగిందో ప్రీతి తారతమ్యం కూడా అలాగే భ్రాంతి సిద్ధమని తెలుసు. తత్వజ్ఞులకు అన్ని పరమానంద రూపాలు. ప్రేమాస్పదమైన ప్రేమాస్పద కనుక సర్వ విధాల జీవుడు పరమేశ్వరుడిలా సత్య జ్ఞానానంద రూపుడని సిద్ధం. కనుక ఈ సిద్ధాంతం జీవ బ్రహ్మాలకు భేదం లేదు. ఈ ఆత్మలో ప్రేమ కలదలు అనటం నిర్వివాదమే, కానీ అదే సర్వాధికారం అంటానికి ప్రమాణం ఏమిటి
అని ఒక ప్రశ్న వస్తే ఆ ప్రశ్నకి సమాధానం చెబుతారు రేపు 9వ శ్లోకం.